మిథున రాశి వారికి రాశిలోని రవి భగవానుడు వ్యయంలో కుజుడు సంచారం జరుగుతుంది కనుక ఒకవైపు అదృష్టము అనారోగ్యము రెండు మీతో దోబూచులాడబోతున్నాయి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాశిలోని సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, సకాలంలో తిండి, నిద్ర, గోరువెచ్చని ఆహారాలు, ఆరోగ్యాన్ని కాపాడుకునే కనీస మానవ ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం, తులసి ఆకు రసాన్ని మింగడం వలన మీ జీర్ణక్రియ వ్యవస్థ బాగుంటూ అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండగా రాశాధిపతి బుధుడు, వ్యయాధిపతి శుక్రుడు గురువుతోనే కలిసి సంచారం చేస్తున్నారు కనుక సమయం, ధనం సామాన్యుడికి సంపన్నుడికి ఒకటే కనుక ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో మీరే కుబేరులు అవుతారో అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు, కోపతాపాలు అధికంగా ఉండడం, చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్సంగము, పుస్తక పఠనము, సూర్య నమస్కారము చేయడం వలన మీకు మనశ్శాంతి కలిగి ఏదైతే మీరు అనుకుంటున్నారో అన్ని పనుల యందు విజయాన్ని సాధించడానికి అనంతమైన శక్తి మిథున రాశి వారి యొక్క సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.